హలో ఎవ్రీవన్. సో సాధారణంగా కూడా నేను చిన్నప్పుడు ఒక చర్చ్ టైప్ ఆఫ్ స్కూల్లో చదువుకున్నాను అనమాట. సో ఆ టైంలో నా ఫ్రెండ్ ఉండేవాడు, 5th క్లాస్ ఆ టైంలో అనుకుంటా నియర్లీ. సో 5th క్లాస్ టైంలో నా ఫ్రెండ్ ఒకటి నా పక్కన ఉండేవాడు. సో నార్మల్గా మనం నిద్రపోతాం కదా. సో మనం నిద్రపోయినప్పుడు సడన్గా మెలకు వస్తుంది, సడన్గా నిద్రలేస్తుంది, సడన్గా ఏదో సడన్గా మనం లేపినట్టు అనిపిస్తుంది. సో అటువంటి టైంలో మన పక్కన ఏంజల్ కూర్చొని ఉంటుంది. సో ఏంజల్ మనం నడుతుంది, కానీ కోరుకో నీకేం కావాలో కోరుకో నేను తీరుస్తానంటుంది. సో మనం నిద్ర లేచిన వెంటనే అది మన దగ్గరకు వచ్చేస్తుంది అని సంథింగ్ చెప్పాడు. సో ఆ టైంలో వినడానికి కాస్త డిస్టర్బింగ్ అనిపించిన, కాస్త ఇంట్రెస్టింగ్ అని అనిపించి మేము ఏమనుకున్నామంటే ఇన్ కేస్ ఏంజల్ కానీ వస్తే ఎటువంటి కోరికలు కోరుకుంటే బాగుంటుందని ముందుగానే ప్రిపేర్ అయితే బెటర్ కదా అనుకుని నేను వాడు కలిసి ఒక 2 పేపర్స్లో మేము లిస్ట్ రాసుకున్నాం అనమాట. ఒక 10 క్వశ్చన్స్ రాసుకున్నాం, అంటే ఇవి అడగాలనేసి. సో ఇద్దరు పేపర్ని కంపేర్ చేసి చూసినప్పుడు అనిపించింది అంటే మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, ఒక్క క్వశ్చన్ తప్ప. అది కూడా ఫస్ట్ క్వశ్చన్ అదేంటంటే దెయ్యం ఉందా లేదా. ఎస్, ఈ క్వశ్చన్ మీ అందరికీ వచ్చే ఉంటుంది. ఇప్పటికీ కూడా దీన్ని ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. ఇప్పటికీ మనకి మెనీ వీడియోస్ కనిపిస్తే బట్ కొంతమంది ఫేక్ అని కొట్టి పారేస్తుంటారు, కొంతమంది ఏదో ఒక షాడో మాత్రమే తీసి పారేస్తుంటారు. బట్ నిజంగా దెయ్యం ఉంటే ఎలా ఉండేది, ఇన్ కేస్ దెయ్యాలు అనేవి ఉన్నాయా లేవా అనే దాని గురించి యానలిస్ మిచెల్ కథ గురించి మనం ఈరోజు పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఈ యానలిస్ మిచెల్కి దెయ్యాలకి ఉన్నటువంటి సంబంధం ఏంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ గోస్ట్ స్టోరీ అనమాట. అండ్ ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. 1978లో ఒక యూరోపియన్ కంట్రీలో ఉన్నటువంటి కోర్టులో 2 ఫాదర్స్ మీద అలానే 2 పేరెంట్స్ మీద కేసు రావడం జరుగుతుంది, తన కూతుర్ని చంపేశారు అంటూ. యానలిస్ మిచెల్. సో యానలిస్ మిచెల్ 16 ఏళ్ల అమ్మాయి అండ్ ఒక మంచి కుటుంబం, ఒక క్యాథలిక్ ఫ్యామిలీ అనమాట. అంటే నార్మల్గా అమ్మ, నాన్న, అక్క. యానలిస్ మిచెల్ సాధారణంగా జీవితం గడిపేటటువంటి ఒక క్యూట్ ఫ్యామిలీ, ఒక చిన్న ఫ్యామిలీ. సో సాధారణంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, హెల్దీ ఫ్యామిలీ, బాగుండేవాళ్ళు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. బట్ తనకి 16 ఏళ్ల వయసున్న టైంలో, అంటే 1972 ఆ టైంలో సడన్గా ఒకరోజు యానలిస్ మిచెల్ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. సో ఆ అరుపుకి, ఆ సౌండ్కి భయపడి వాళ్ళ అమ్మ నాన్న పరిగెత్తుకుంటూ మేడ మీదకి వచ్చి వాళ్ళ పిల్లల రూమ్లోకి వచ్చి, అంటే యానలిస్ మిచెల్ ఒక రూమ్లోకి వచ్చారు. సో రూమ్లోకి వచ్చేసరికి అప్పుడు యానలిస్ మిచెల్ చెవులు గట్టిగా మూసుకొని చెప్తుందన్నమాట, ఏమైందమ్మా ఏమైందమ్మా అంటే, అమ్మ నన్ను ఎవరు తలుపు గట్టిగా కొడుతున్నారు, సో నాకు ఏదో సౌండ్ వేరే లెవెల్లో వినిపిస్తుంది, ఎక్కువగా వినిపిస్తుంది, సో తలుపు బాగుతూనే ఉన్నారంటే సంథింగ్. ఆ టైంలో చిన్నపిల్ల కదా, మేబీ ఏదో కళ వచ్చి ఉంటుంది, ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చి ఉంటుంది. సో ఏం లేదమ్మా అని పడుకోబెట్టేశారు, అక్కడితో అయిపోయింది. అండ్ ఎగ్జాక్ట్గా ఇంకో 10 to 15 డేస్ తర్వాత కూడా ఎగ్జాక్ట్గా అలానే అరవడం మొదలుపెట్టింది యానలిస్ మిచెల్. సో యానలిస్ మిచెల్ మళ్ళీ అరిచేసరికి ఓకే బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. సో ఈసారి చెవులను కూడా గట్టిగా మూసుకొని ఉంది. ఏమైంది అని అడుగుతుంటే, అమ్మ చాలా రోజుల నుంచి ఒక 3-4 నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది తలుపు వెనక నుంచి, అలానే తలుపును కూడా బాగుతూనే ఉన్నారు, అంటే తలుపును కూడా కొడుతూనే ఉన్నారు, ఆ సౌండ్ నేను తీసుకోలేకపోతున్నాను. అండ్ ఇప్పటి వరకు ఆ వినిపించినటువంటి ఆ 3-4 వాయిస్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు నేను వినని వాయిస్లు అని చెప్పారనమాట. సో కాస్త షాక్ అయినటువంటి వాళ్ళు, ఎందుకు అలా అనుకుంటావు, మేబీ నీకు ఏం డ్రీమ్ వచ్చి ఉంటుందేమో, ఎందుకంటే ఇంత పాటు మీ అక్క కూడా పక్కనే ఉంది కదా, సో ఆమెను అడిగి చూద్దాము. సో ఆమెకు కూడా ఏం తెలియదు కదా అంటే, అప్పుడు వాళ్ళ అక్క చెప్పింది, నాకు ఎలాంటి వాయిస్లు అయితే వినిపించలేదే, బట్ నాకు డోర్ తడుతున్నటువంటి సౌండ్ అయితే వినిపిస్తుంది అనేది. సో ఈ మాట విన్న వెంటనే పేరెంట్స్ కూడా కాస్త వణుకు స్టార్ట్ అయ్యేదనమాట. ఓకే ఇప్పటి వరకు ఒక అమ్మాయి చెప్పింది, బట్ ఇద్దరు చెప్తున్నారంటే మేబీ ఏదైనా ఛాన్సెస్ ఎందుకు తీసుకోవాలనుకుని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు యానలిస్ మిచెల్ని. సో సైకియాట్రిస్ట్ కూడా అన్ని రకాల టెస్టులు చేశారు. యానలిస్ మిచెల్కి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు. మేబీ బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఏమైనా సంథింగ్ క్రాక్ అయ్యిందేమో అనుకున్న డౌట్లో న్యూరో సర్జన్ దగ్గర కూడా తీసుకెళ్ళారు, అంటే న్యూరాలజిస్ట్ దగ్గర కూడా తీసుకెళ్లారు. సో ఆయన కూడా అన్ని రకాలుగా చెక్ చేసి డియాల్టిన్ అనేటటువంటి ఒక మెడిసిన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ మెడిసిన్ వాడండి, కొంచెం బెటర్ అవుతారు, సో కొంచెం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పారు. సో మెడిసిన్ తీసుకున్నారు. యానలిస్ మిచెల్ మెడిసిన్ వాడుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, 6 months వరకు అంతా క్లియర్గా ఉందన్నమాట. సో సడన్గా ఒకరోజు ఆఫ్టర్ 6 months తర్వాత 1973లో మళ్ళీ యానలిస్ మిచెల్ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. సో ఇంత బాగా అరుస్తుంది అనుకొని ఈసారి జస్ట్ వాళ్ళ మదర్ మాత్రమే డోర్ దగ్గరకు వెళ్ళి నిలబడేసరికి వాళ్ళ అమ్మకి ఒక 6 to 7 వాయిసెస్ ఆ రూమ్లో నుంచి మాట్లాడుతున్నాయి, అంటే ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు అన్న విధంగా వాళ్ళ చెవుల్లోకి వినిపించడం జరిగింది. సో ఆ మదర్కి ఏమైందంటే సడన్గా తలుపు తెరిచి చూసేసరికి యానలిస్ మిచెల్ ఒక్కటే కామ్గా కూర్చొని, సౌండ్ ఏమీ లేదు, జస్ట్ పెదాలు మాత్రం కదిలిస్తూ ఉంది. కానీ అప్పటి వరకు తనకు వినిపించినటువంటి ఆ 6 వాయిస్లు ఎవరివి? సో యానలిస్ మిచెల్ అసలు ఆ టైంలో అలా కూర్చొని ఎవరితో మాట్లాడుతుందో వాళ్ళ తల్లికి అర్థం కాలేదు.
సో ఈ విధంగా నైట్ ఒక వియర్డ్ థింగ్ అంటే ఎవరు అంటే అక్కడ రూమ్లో అమ్మాయి మాత్రమే ఉంది, బట్ చుట్టుపక్కల ఏదో 6-7 వాయిస్లు వినిపిస్తున్నాయి. అది వాళ్ళ మదర్కే వినిపించేసరికి ఈసారి తనకు కూడా ఏదైనా ప్రాబ్లం అయిందేమో అనుకుని మళ్ళీ సైకియాట్రిస్ట్ దగ్గరికి రావడం జరిగింది. సో సైకియాట్రిస్ట్ ఈసారి మేబీ అమ్మాయి నిద్రపోకపోవడం వల్ల తనలో తను అలా రకరకాలుగా మాట్లాడుకుంటుందేమో అనేసి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో 1973లో మంచి స్లీపింగ్ టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయంటే టెగ్రటాల్ అనేటటువంటి ఒక మెడిసిన్ ఉండేది. సో ఫర్ ద ఫస్ట్ టైం టెగ్రటాల్ లాంటి స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకొని పడుకోకుండా మనిషి ఎవరైనా ఉన్నారంటే ఆవిడే యానలిస్ మిచెల్. సో యానలిస్ మిచెల్ అంత స్ట్రాంగ్ డోస్ ఇచ్చినా కూడా ఆవిడ నిద్రపోకుండా అలానే మేల్కొని ఉన్నారంట. సో కోర్టులో అంటే ఆ కేసు వచ్చిన టైంలో 1978లో కోర్టులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఏంటంటే అమ్మాయి అలా నిద్రపోకుండా అలా గట్టిగా అరిచినప్పుడు ఒక్కసారి తన కళ్ళు చూసినప్పుడు ఆవిడ కనిపించిన విధానం జెట్ బ్లాక్ ఐస్, అంటే కళ్ళు మొత్తం కూడా అంటే మనకి తెల్ల కళ్ళు గుడ్డు ఉంటాయి కదా, లైక్ అలా లేకుండా హోల్ ఐస్ కూడా బ్లాక్ కలర్లో ఉండటం నేను చూశాను అని భయపడుతూ చెప్పారనమాట ఆ టైంలో. సో వాళ్ళ అక్కను కూడా అంటే ఇటువంటి వియర్డ్ థింగ్స్ జరుగుతున్నాయి కదా అని యానలిస్ మిచెల్ రూమ్ నుంచి వాళ్ళ అక్కను కూడా వేరే రూమ్కి సపరేట్ చేయడం జరిగింది. యానలిస్ మిచెల్ మాత్రమే సపరేట్ రూమ్ ఇవ్వడం జరిగింది. సో అసలు ఆ అమ్మాయికి ఏం చేస్తుందని ఒకరోజు డోర్ తెరిచి చూస్తున్నప్పుడు అనిపించింది ఏంటంటే, సో స్పైడర్స్ ఉంటాయి కదా, అవి ప్రతి గదిలోనూ స్పైడర్స్ చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి కదా, సో వాటిని యానలిస్ మిచెల్ తింటూ ఉందంట. అంటే ఎన్నో నెలలుగా ఏమీ తినకపోవడం వల్ల ఆకలేసిందో ఏమో తెలియదు కానీ సో అలా విపరీతంగా చేతికి దొరికినటువంటి పురుగులన్నీ తినేస్తూ ఉందన్నమాట. సో ఆ టైంలోనే చెప్పినటువంటిది అంటే ఆ టైం సిచ్యువేషన్ ఏం జరిగిందని వాళ్ళ అమ్మ ఎలా చెప్పిందంటే రాక్ డాల్. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ అక్కని పంపించింది, ఒకసారి అమ్మాయికి ఎలా ఉందో కనుక్కొని రాపని వాళ్ళ అక్కని పంపించినప్పుడు కేవలం ఫుల్ చాలా రోజులుగా తిననటువంటి అసలు ఆహారమే తీసుకున్నటువంటి ఒక అమ్మాయి, శక్తి లేకుండా ఉన్నటువంటి ఒక అమ్మాయి ఒక డాల్ లాగా వాళ్ళ అక్కని విసిరేసేసిందంట. సో ఎలా వచ్చింది అంత స్ట్రెంగ్త్ అనేది అర్థం కలిసి ఒక బొమ్మని ఎలా అయితే విసిరేసిందో అలా విసిరేసిందంట. సో మేబీ చాలా రోజుల నుంచి కోపంగా ఉండటం వల్ల లైక్ ఆ కోపంలో ఆ శక్తి వచ్చేసిందేమో, సరే వాట్ ఎవర్ ఆకలి తీరుతుందని ఒక యాపిల్ ఇవ్వడం జరిగిందనమాట. సో యాపిల్ని యానలిస్ మిచెల్ చేతిలో పెట్టంగానే తను ఒక్కసారి అదిమేసరికి పీస్గా యాపిల్ అయితే విడిపోయిందనమాట. సో అంత తక్కువ వయసులో అంత చిన్న వయసులో చాలా రోజుల నుంచి తినకుండా ఉన్నప్పటికీ ఒక్క చేత అలా పిసకంగానే ఆ యాపిల్ మొత్తం ముక్కలుగా పడిపోయిందనమాట. సో ఈ విషయం విన్న తర్వాత అంటే ఈ కథ నేను తెలుసుకుంటున్నటువంటి టైంలో నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను ఒక 90 to 100 కిలోస్ ఉంటాడు. సో వాడి చేతికి యాపిల్ ఇచ్చి ఒకసారి పిసుకురా అంటే కనీసం దాని మీద ఘాట్లు కూడా పెట్టలేకపోయాడు, లైక్ అంత గట్టిగా అంత వెయిట్ ఉన్న మనిషి కూడా దాన్ని చేయలేకపోయాడు. బట్ యానలిస్ మిచెల్ 16 years వయసులో ఎటువంటివి తినకుండా అలా చేసింది. సో లైక్ ఒక వియర్డ్ థింగ్ అనిపించింది. సో దాంతో అంటే క్యాథలిక్ ఫ్యామిలీ కాబట్టి ఒక చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది యానలిస్ మిచెల్ పేరెంట్స్. సో సాధారణంగా కూడా ఇటువంటి అంటే మేబీ అంటే వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు, ఏమైనా దెయ్యం పట్టిందేమో గోస్ట్ పట్టిందేమో, సో ఫాదర్ దగ్గరికి వెళ్తే వదిలిస్తారు. సో ఇలా దెయ్యాలు పట్టిన వాటిని వదిలించడాన్ని ఎక్సోర్సిజం అంటారనమాట. అంటే మన ఊర్లలో ఏదైనా జరిగిందంటే వేపాకులతో కొడతారు, ఐ థింక్ పకీర్లు ఏదో చేస్తుంటారు కదా దెయ్యాలు వదిలించడానికి. సో ఇలానే క్రిస్టియన్స్ బ్రిటిషర్స్ ఇలా చేస్తారనమాట. ఏమైనా దెయ్యాలు పట్టినాయంటే ఎక్సోర్సిజం అనేటటువంటి ఒక మెథడ్ని యూజ్ చేస్తారు. అంటే దెయ్యాలు పట్టిన వాళ్ళ మీద లైక్ వాళ్ళ మెడిసిన్స్ని యూజ్ చేస్తారు, వాళ్ళ మంత్రాలు యూజ్ చేస్తారు, వాళ్ళ శ్లోకాలు చెప్తారు, లైక్ వాట్ ఎవర్ వాళ్ళ విషయంలో వాళ్ళ పరంగా ఏమేం చేయాలో అన్ని పనులు చేస్తారనమాట. సో అదేవిధంగా రాడ్విక్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వీళ్ళ పేరెంట్స్. సో ఇప్పుడు రాడ్విక్ చెప్పడం జరిగింది అనమాట. సో ఇటువంటి ఎక్సోర్సిజమ్స్ లో నాకంటే కూడా ద బెస్ట్ చేసేటటువంటి వ్యక్తి ఉన్నారు. సో ఆయన రెన్స్ అని ఉంటారు. సో రెన్స్ని తీసుకొని వెళ్దాం. సో రెన్స్ని తీసుకెళ్తే మేబీ ఛాన్సెస్ ఉన్నాయేమో, మేబీ ఎటువంటి ఒక అన్నెసెసరీ థింగ్స్ జరుగుతున్నప్పుడు మేబీ అతనైతే కరెక్ట్ ఎక్సోర్సిజంకి పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పి రెన్స్ విత్ రెడ్విక్ ఇద్దరు కలిసి కూడా వెళ్ళారనమాట ఆ ఇంటికి. సో ఇటువంటి ఎక్సోర్సిజం చేసేటప్పుడు అంతా కూడా వాటిని రికార్డ్ చేస్తారు. అంటే ఆ టైంలో కెమెరాస్ లేవు అంటే జస్ట్ ఆడియో రికార్డ్ చేస్తారు. నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో మీకు ఆ ఆడియోని వినిపిస్తాను. ఎవరైనా భయపడిన వాళ్ళు ఉంటే లాస్ట్ వరకు వీడియోని చూసి ఆ ఆడియోని విని ఒకసారి వెళ్ళండి, ఎందుకంటే అది అంత భయంకరంగా ఉంటుంది. మొత్తం మీద ఎక్సోర్సిజం అనేటటువంటి ఒక క్వశ్చన్ నాకు మైండ్లోకి వచ్చినప్పుడు అసలు వాట్ ఈస్ ద ఎక్సోర్సిజం అంటే ఇందులో 3 కాన్సెప్ట్స్ గురించి చెప్తారు. సో అందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ హిడెన్ థింగ్స్. అంటే ఇన్ కేస్ ఎవరైనా సరే ఇట్లా దెయ్యం పట్టిన వాళ్ళు వాట్ ఎవర్ ఉన్నారంటే వాళ్ళకి తెలియని విషయాలు అంటే వాళ్ళకి ఎప్పుడు చెప్తుంటారు కదా, చుట్టుపక్కల నలుగురు ఎదురు మాట్లాడుతుంటారు కదా. సో ఇన్ కేస్ తెలియని విషయాలు చెప్తే ఈ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే తనకి తెలియని విషయాలు అయినప్పటికీ తనకి ఈ మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విషయాన్ని అందిస్తారు. సో నాలెడ్జ్ ఆఫ్ హిడెన్ థింగ్స్ అనేవి అడిగితే వాళ్ళంటే మనం ఏ క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళ నుంచి సమాధానం వస్తుంది అనేది మొదటి కారణం అవుతుంది. అంటే దెయ్యం పట్టిందని తెలుసుకోవడానికి ఇదొక మొదటి కారణం. అండ్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి సో ఉన్నటువంటి బాడీకి స్ట్రెంగ్త్కి సంబంధం ఉండదన్నమాట. అంటే ఆల్రెడీ మనం యానలిస్ మిచెల్ కథలో మనం చూసుకున్నట్లయితే తన అక్కని అంటే తనకంటే పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళ అక్కని ఒక బొమ్మని విసిరేసినట్టు విసిరేసింది. అలానే వాళ్ళ అమ్మ యాపిల్ ఇస్తే వెంటనే పిసికేసి పీసులుగా చేసేసింది. అండ్ ఈ విషయం కూడా పాసిబుల్ అయ్యింది యానలిస్ మిచెల్ విషయంలో. అండ్ థర్డ్ వన్ సీజెస్ అంటే ఎలా అంటే అన్కాన్షియస్ అయిపోతారు అనమాట. అంటే సంథింగ్ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి కొన్ని ఆర్గన్స్ అనేవి ఫైట్ చేస్తాయి అంట. మేబీ
ఏమంటారు వాటిని లోపలికి అలో చేయకుండా ఫైట్ చేస్తే, సో అటువంటి టైంలో బాడీ ఏమవుతుంది, షివర్ అవుతుంది, సంథింగ్ మూర్ఛ అంటారు కదా, లైక్ అంటే కొంతమందికి అలా షివర్ అవుతూ ఉంటారు. అంటే ఆ టైంలో దెయ్యం బాడీ అని ఆ సోల్, వేరే సోల్ అనేది బాడీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మన బాడీలో ఉన్నటువంటి సోల్ ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అటువంటి టైంలో మనిషి అన్కాన్షియస్ అవుతారు అని. సో యాక్చువల్లీ అనలిస్ మిచెల్ విషయంలో మొట్టమొదటిసారి అన్కాన్షియస్ అయిపోయిందనమాట. దాని తర్వాత బాడీలో స్ట్రెంత్ అనేది తెలిసింది. సో ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హిడెన్ థింగ్స్, నాలెడ్జ్ ఆఫ్ హిడెన్ థింగ్స్ మీద ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అనేసి ఒక ఎక్సోర్సిజం టైప్లో స్టార్ట్ చేశారనమాట ఉన్నటువంటి ఇద్దరు ఫాదర్స్. సో ఇలా స్టార్ట్ చేసినప్పుడే అనలిస్ మిచెల్ దగ్గర అడిగినటువంటి ఒక క్వశ్చన్ వాలెంటిన్ ఫ్లెష్మ్యాన్. ఎస్, ఈ వాలెంటిన్ ఫ్లెష్మ్యాన్ అనేటటువంటి ఆయన కథ ఏంటంటే ఈయన 1050s ఉండేటటువంటి ఒక క్యాథలిక్ ఫాదర్ అనమాట, ఒక చర్చ్లో ఉన్నటువంటి ఫాదర్. సో ఆ టైంలో అంటే 1050s ఉన్న టైంలో ఒక బ్లాక్ మ్యాజిక్ చేసి చర్చ్లో ఉన్నటువంటి వాళ్ళని భయపెట్టి లైక్ తప్పుడుగా పనులు చేయడం వల్ల ఇతన్ని అక్కడ నుంచి బహిష్కరించారనమాట. సో అందువల్ల ఈ ఫ్లెష్మ్యాన్ అనేటటువంటి పేరు ఎటువంటి బైబిల్లో కూడా మెన్షన్ చేసి ఉండదు. అండ్ ఈ విషయం అంత ఈజీగా వేరే వాళ్ళు తెలిసే అవకాశం లేదు. సో కేవలం ఎవరైతే చర్చెస్లో ఫాదర్స్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఫ్లెష్మ్యాన్ గురించి చెప్తారంట. సో ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనలిస్ మిచెల్కి తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఈ నాలెడ్జ్ ఆఫ్ హిడెన్ థింగ్స్ అనేవి అనలిస్ మిచెల్లో ఉండుంటే ఖచ్చితంగా ఆమెలో గోస్ట్ ఉన్నట్టే, ఐ మీన్ అంటే ఆమెలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఆమెలో ఉన్నట్టే అన్న ఉద్దేశం మీద ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో యు నో ద ఫ్లెష్ మ్యాన్. సో ఫ్లెష్ మ్యాన్ ఎవరు అని అడిగినప్పుడు అనలిస్ మిచెల్ చెప్పింది, నేను అతన్ని చూశాను, నేను అతనితో మాట్లాడాను అని. సో ఆ క్షణం ఆ ఉన్నటువంటి రెన్స్ అండ్ రెడ్విక్ ఇద్దరు కూడా ఫిక్స్ అయిపోయారు. సో అనలిస్ మిచెల్ బాడీలో చాలా ఆత్మలే ఉన్నాయి అండ్ అనలిస్ మిచెల్ ఇప్పటి వరకు చెప్పిన ప్రతి మాట కూడా నిజమే అని. సో పూర్తిగా ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల అనలిస్ మిచెల్ రకరకాలుగా మాట్లాడి ఎన్ని టైప్స్ ఆఫ్ ఎన్ని ఎక్సర్సైజమ్స్ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆమెకైతే ఎక్కడ క్లియర్ అవ్వలేదన్నమాట. ఏది తిరగకపోవడం వల్ల, బాగా వీక్గా ఉండటం వల్ల, ఎప్పుడు అరుస్తూ మాట్లాడుతూ సరిగ్గా నిద్రపోకపోవటం వల్ల 36 kgsకి వచ్చేసిందంట అనలిస్ మిచెల్. సో సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం అంటే తనకి తనే గోడలకి వెళ్ళి కొట్టుకోవడం, తనకు తనే ఖర్చుకోవడం, తనకి తనే గోడలతో గీరుకోవడం, లైక్ ఎవరైనా దగ్గరికి రాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అరుస్తుండడం. సో ఇలా ఎన్నో ఎక్సర్సిజమ్స్ ఆ రెడ్విక్ అండ్ రెన్స్ చేసినటువంటి ఎన్నో ఎక్సర్సిజం చేసినప్పటికీ కూడా అనలిస్ మిచెల్లో ఎటువంటి చేంజెస్ అయితే రాలేదన్నమాట. అండ్ తనలో ఎటువంటి మార్పు అయితే లేదు. ఎంతో కాలంగా తిరగకపోవడం, ఏదో విధంగా మాట్లాడుతూనే ఉండటం, ఎవరొకరు మాట్లాడుతుండడం, భయపడుకోవడం అండ్ తనకు తనే ఎక్కడ పడితే అక్కడ సెల్ఫ్ హార్మింగ్ అంటారు కదా, సో తనకు తనే తలగొట్టుకోవడము లేదా గిచ్చుకోవడం, గీరుకోవడం, ఐ మీన్ తనకు తనే సెల్ఫ్ హార్మింగ్ అనేది ఎక్కువ చేసుకోవడం వల్ల మనకి 20 years వచ్చే టైంలో అంటే 1976 టైంలో 67 ఎక్సర్సిజమ్స్ అనేవి కండక్ట్ చేసిన తర్వాత అంటే 67 అనేవి ఈ ఫాదర్స్ అనేవి వచ్చి వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. సో 67 ఎక్సర్సిజం కంప్లీట్ అయ్యేసరికి తను 36 కిలోలకు వచ్చేసిందంట. సో ఎగ్జాంపుల్కి ఊహించుకొని చూడండి, ఒక 26 ఏళ్ళ అమ్మాయి 36 కిలోలే ఉంటుందంటే ఎంత సన్నగా ఉంటుందో. అండ్ మీరు ఫొటోస్లో కూడా గమనించవచ్చు. సో అంత సన్నగా మారిపోయిందన్నమాట అనలిస్ మిచెల్. అండ్ 67 ఎక్సర్సిజమ్స్ తర్వాత June 30, 1976లో తలుపు తెరిచి చూసినప్పుడు అనలిస్ మిచెల్ శవంగా పడుంది. సో చాలా కాలంగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, నార్మల్గా ఎవరైనా ఫుడ్ తీసుకోకపోతే బాడీలో అనేవి అంటే పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆ బాడీని, సో బాడీలో ఉన్నటువంటి ఆ ప్లేసెస్ యాసిడ్స్తో నిండిపోయి ఉంటుందన్నమాట. బట్ అనలిస్ మిచెల్స్ బాడీలో ఎటువంటి యాసిడ్స్ లేవు. ఎంతో కాలంగా తినకుండా ఉన్నా కానీ ఆమె స్టమక్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. సరే బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అని చెక్ చేసి చూస్తే బ్రెయిన్ కూడా చాలా ఫ్రెష్గా నీట్గా ఉందన్నమాట. అంటే ఎటువంటి ఒక మెంటల్ స్టెబిలిటీ అనేది ప్రాబ్లం అయ్యి కానీ లేదా న్యూరో సర్జన్స్ కూడా అండ్ పోస్ట్ మార్టం చేసే వాళ్ళకి కూడా ఆ బాడీలో ఎటువంటి ఒక డ్యామేజ్ అనేది కనిపించలేదంట. సో నేను మీకు ముందుగా చెప్పినటువంటి అనలిస్ మిచెల్ యొక్క ఎక్సర్సిజమ్స్లో ఒక ఆడియో క్లిప్ని అయితే ప్లే చేయబోతాను. యాక్చువల్లీ మీకు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా సరే అనలిస్ మిచెల్ ఎక్సర్సిజం ఆడియో క్లిప్స్ అంటే మీకు కనిపిస్తాయి. సో ఇన్ కేస్ ఎవరైనా ఒంటరిగా ఉన్నా లేదా భయపడే వాళ్ళు ఉన్నా ఈ వీడియోని ఇంతటితో ఆపేయండి. ఇప్పుడు ఆ ఆడియో మీకోసం. సో ఇది ఇవాల్టి మిస్టీరియస్ వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.